హాయ్ అండి. వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్. నేను మీ హిమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మే మంత్ రాశి ఫలాలు చెప్తున్నానండి. ఆ, ఇప్పుడు ఇప్పుడు నేను మే నెల మొత్తానికి రీడింగ్ చేయబోతున్నాను. ఫర్ ధనస్సు రాశి వాళ్ళకి ద సిగటేరియస్ పీపుల్కి మే నెలలో వాళ్ళకి ఎలా ఉండబోతుంది అని ప్రిడిక్షన్ చూస్తున్నాను. చెప్పండి యూనివర్స్. కొంచెం కొంచెం షఫుల్ చేద్దాము. చెప్పండి యూనివర్స్, ధనస్సు రాశి వాళ్ళకి మే నెల మొత్తం ఎలా ఉండబోతుంది? చెప్పండి యూనివర్స్, మే నెల ధనస్సు రాశి వాళ్ళకి రీడింగ్స్ చెప్పండి. ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. యూనివర్స్, ధనస్సు రాశి వాళ్ళకి 3 కార్డ్స్ ఇవ్వండి. యూనివర్స్, ధనస్సు రాశి వాళ్ళకి 3 కార్డ్స్ ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ద 3 కార్డ్స్ ఫర్ Sagittarius people. Universe, please give me 3 cards for ధనస్సు రాశి పీపుల్. ఇంకొక కార్డ్ ఇవ్వండి. ధనస్సు రాశి వాళ్ళకి ఒక కార్డ్ ఇవ్వండి. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ద రీడింగ్ ఫర్. ఓకే, 2 కార్డ్స్ ఇచ్చారు. ఇట్స్ ఫైన్, నాకు ఎక్స్ట్రా అనుకోవచ్చు. ఓకే, మీరు ఇప్పుడు ఈక్వల్ గివ్ అండ్ టేక్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. ఓకే, మీ స్టోరీ మొత్తం చూసి చెప్తాను. ఓకే, ధనస్సు రాశి వాళ్ళు ప్రస్తుతం ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అని ఆలోచిస్తున్నారు. అలాగే పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది అండి, అంటే మీరు ఎవరికో అపాలజీ చెప్పాలి అనుకుంటున్నారు. మీ లైఫ్లోకి, అంటే మీరు మీ పర్సనల్ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా వెళ్ళి అపాలజీ చెప్పాలి అనుకుంటున్నారు. అందుకోసం మీరు చాలా స్ట్రాంగ్గా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. బట్ మీరు ఎందుకో చాలా అలోన్గా ఫీల్ అవుతున్నారండి. సో మనము ఈ 4 కార్డ్స్కి క్లారిఫికేషన్ అడుగుదాము. చెప్పండి యూనివర్స్, వై ద పేజ్ ఆఫ్ కప్స్ హియర్? పేజ్ ఆఫ్ కప్స్ ఎందుకుంది ఇక్కడ? ఇది పేజ్ ఆఫ్ కప్స్ ఎందుకుంది? తన పార్ట్నర్ అపాలజీ అడగబోతున్నారా, లేకుంటే ధనస్సు రాశి వాళ్ళే అపాలజీ అడుగుతారా? చెప్పండి, అపాలజీ ఎలా ఉంది వీళ్ళకి? ధనస్సు రాశి వాళ్ళకి, ద సిగిటారియస్ పీపుల్కి. ఓకే, ఇది పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మీరు సపరేషన్లోనే ఉన్నారు అనిపిస్తోంది. ఐ థింక్ మోస్ట్లీ మీ పర్సన్ మీకు అపాలజీ చెప్పడానికి రెడీగా ఉన్నారండి. దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు గివ్ హిస్ అపాలజీస్, టు గివ్ హర్ అపాలజీస్ టు యూ. సో బీ హ్యాపీ. అలాగే నైట్ ఆఫ్ స్వార్డ్స్. చెప్పండి యూనివర్స్, లైట్ ఆఫ్ వార్డ్స్ ఎందుకు అంటే, ఇంతకుముందు మీ పర్సన్ మీతో చాలా కోల్డ్ బిహేవియర్ చేశారండి. ఏది సరిగ్గా చెప్పుకోకుండా లవ్ అంతా దాచేసుకొని మీకు మీ ఫ్యామిలీ పర్సన్స్లో ఒక పర్సన్ అయితే వాళ్ళ ప్రేమ అంతా దాచుకున్నారు. బట్ ఇప్పుడు మీకోసం సపరేషన్లో ఉన్నారు కాబట్టి దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ. ఇప్పుడు మీకు మీ వాల్యూ వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. సో చాలా మంచి కార్డ్స్ వచ్చాయండి మీకు కూడా. అలాగే ఇక్కడ చెప్పండి యూనివర్స్, ఎందుకు 8 ఆఫ్ పెంటకల్స్ ఎందుకు? ఓకే, చెప్పండి యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ కోడ్ ఫర్ 8 ఆఫ్ పెంటకల్స్. మళ్ళీ 2 కార్డ్స్ వచ్చాయి. ఓకే, విల్ సీ 2 కార్డ్స్. ఒక 2 ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ కప్స్. ఓకే, మీరు కూడా యాక్చువల్గా మీ పార్ట్నర్కి లేకపోతే మీ ఫ్యామిలీకి మీరు ఇంతకుముందు మీకు ఎంత ప్రేమ ఉన్నా కూడా అది మీరు కూడా బయటికి చెప్పలేదండి. సో ఇప్పుడు దాన్ని వర్కౌట్ చేయాలి అని మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. బట్ ఈ మే నెల మొత్తం మీకు ఎలా ఉంది అంటే, మీరు కొంచెం కన్ఫ్యూజ్డ్లో ఉన్నారనమాట. అందుకనే మీరు చాలా అలోన్గా ఫీల్ అవుతున్నారు. బట్ మీరైతే స్టక్ అయిపోద్దండి. మీకైతే మీ పార్ట్నర్కి అపాలజీ చెప్పాలి అని, చాలా ఫాస్ట్గా వెళ్ళాలని మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ మళ్ళీ కన్ఫ్యూజ్గా ఉండి మీరు స్టక్ అయిపోతున్నారు. సో ఇలా ఉండకండి. లేదు అంటే your persons are going to
కన్ఫ్యూస్ దేర్ అపాలజీస్ టు యూ. మీరు యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేస్తేనే మీకు, ఎందుకంటే దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ, రైట్? దే దే ఆల్రెడీ మీ వర్త్ని తెలుసుకున్నారు. సో వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇగ్నోర్ చేయకండి. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. మళ్ళీ మీరు ఇట్లా అలోన్గా అవ్వకూడదు అని ఈ సజెషన్ మీకు ఇస్తున్నాను. సో ధనస్సు రాశికి కూడా చాలా బాగుంది. ఎందుకంటే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు, బట్ మీరు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండకండి. నేను ఎండ్ ఆఫ్ ది కార్డ్ చూడలేదు. సి, మీ పర్సన్ కానీ మీ ఫ్యామిలీ కానీ మీకు సోల్ మేట్స్ అండి. సో ఎవరన్నా వచ్చి మీ ఫ్యామిలీ పర్సన్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ లేకుంటే మీ పార్ట్నర్ కానీ వచ్చి అపాలజీ చెప్తే ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. మీరు అలాగ కన్ఫ్యూజ్డ్లో ఉండకండి. ఎవరైతే మీరు అపాలజీస్ మీకు చెప్తారో వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. దిస్ ఈస్ ఆల్సో రియల్లీ ఎ వెరీ బ్యూటిఫుల్ రీడింగ్ అండి. ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్, ఇట్స్ వెరీ పాజిటివ్ రీడింగ్. అలాగే ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.